ప్రాచీన కాలంలో దేవతలకు అలాగే రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దేవతలు గెలుస్తారు, రాక్షసులు ఓడిపోతారు. రాక్షసులు ఓడిపోయినా సరే వారి యొక్క శక్తి అనేది క్షీణించకుండా, అలాగే రాక్షసులు చనిపోయినా సరే వారిని మళ్ళీ బ్రతికించేలాగా ఒక విద్య అయితే వారి యొక్క గురువు దగ్గర ఉండేది. వారి గురువు శుక్రాచార్యుడు. ఆయనకి ఉన్నటువంటి విద్యతో వారిని మళ్ళీ బ్రతికించేవాడు. ఆ విద్య ఏదంటే మృత సంజీవని విద్య. ఆ విద్య ద్వారా రాక్షసులు చనిపోయినా వారిని మళ్ళీ బ్రతికించేవాడు శుక్రాచార్యుడు. ఈ విషయాలను తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు కంగారు పడతాడు. ఇలా జరిగితే మనం గెలిచినా కూడా ఓడినట్లే అవుతుంది అని గ్రహించి దీనికి పరిష్కారం కొరకు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి, గురువర్య, ఈ విధంగా రాక్షసులు శక్తి క్షీణించిన, వారు మరణించిన మళ్ళీ వారిని బ్రతికించే విద్య రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుని దగ్గర ఉంది. ఆ విద్య ద్వారా వాళ్ళు మళ్ళీ బ్రతికి యుద్ధానికైతే వస్తూ ఉన్నారు. ఇలా అయితే మనం జయించడం కష్టం వారిని అని చెబుతాడు బృహస్పతితో. అప్పుడు బృహస్పతి బాగా ఆలోచించి బృహస్పతి యొక్క కొడుకుని పిలిపిస్తాడు. అతని పేరే కచుడు. ఆ కచుడిని పిలిపించి, నాయన, నీవు ఒక పని చేసి పెట్టాలి. రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి అతని శిష్యరకం పొంది అతని దగ్గర నీవు మృత్యుంజయ విద్యను ఎలాగైనా నేర్చుకొని తిరిగి రావాలి. అది మన దేవతలకి ఉపయోగపడాలి అని చెబుతాడు బృహస్పతి. అలాగే తండ్రి మాటను జవదాటకుండా శిరసా వహిస్తానని శుక్రాచార్యుడి దగ్గరకైతే వెళ్తాడు కచుడు. అక్కడికి వెళ్ళి శుక్రాచార్యుడికి సేవలు చేస్తాడు, పాదాలను కడుగుతాడు. ఆయనకి అత్యంత దగ్గరగా శిష్యరకం చేస్తాడు. అప్పుడే ఆ ఆశ్రమంలోనే శుక్రాచార్యుడి యొక్క కుమార్తె దేవయాని ఉంటుంది. దేవయాని కచుడిని చూసి, కచుడి యొక్క సేవలను చూసి ఆమె అతని ప్రేమలో పడుతుంది. అలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇదంతా చూసినటువంటి రాక్షసులు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఇతడు దేవలోకం నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఇతని వెనక ఏదో బలమైన కుట్ర దాగి ఉంది అని గ్రహిస్తారు. ఈ కచుడు రోజు రోజుకి శుక్రాచార్యుడికి అత్యంత సన్నిహితమైనటువంటి శిష్యుడిగా మారిపోతూ ఉంటాడు. అది చూసి ఓర్వలేని రాక్షసులు ఎలాగైనా సరే కచుడిని వధించాలి, శుక్రాచార్యుడికి దూరం చేయాలి అని అనుకుని అతడిని తీసుకెళ్ళి ఒక అరణ్యంలో చంపేసి ఆ శరీరాన్ని జంతువులకైతే ఆహారంగా వదిలేసి వచ్చేస్తారు. ఈ విషయం ఆశ్రమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుడికి కానీ అలాగే దేవయానికి కానీ తెలియదు. కొంత సమయం వేచి చూస్తారు. ఆ మరుసటి రోజు రానే వస్తుంది. అంతకు కానీ ఆయన కచుడు ఎక్కడా కూడా కనిపించపోయేసరికి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి దేవయాని బాధపడుతుంది. కచుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంతకీ రాలేదు అనేసి బాధపడి అడుగుగా, అప్పుడు శుక్రాచార్యుడు దివ్యదృష్టితో చూసి మరణించాడు అని గ్రహించి ఆ మృత సంజీవని విద్యను ఉపయోగించి కచుడిని మళ్ళీ ప్రాణం పోసి తిరిగి ఆశ్రమానికి పిలిపించుకుంటాడు. మళ్ళీ కచుడు ఎంతో ధైర్యంగా వచ్చి తన గురువు శుక్రాచార్యుడికి సేవలైతే చేస్తూ ఉంటాడు. మళ్ళీ అది చూసినటువంటి రాక్షసులు వారి యొక్క కోపాగ్ని అయితే మరింతగా పెరిగిపోతుంది. ఈసారి ఎలాగైనా సరే పూర్తిగా తిరిగి రాకుండా చేయాలి అని పథకం వేస్తారు. పథకం వేసినట్టే కచుడిని తీసుకువెళ్ళి
చంపేసి కాల్చేసి ఆ బూడిదను శుక్రాచార్యుడు సేవించేటువంటి ఒక మద్యంతో కలిపి శుక్రాచార్యుడికైతే ఇస్తారు. శుక్రాచార్యుడు ఆ బూడిదను కలిపినటువంటి మద్యాన్ని తాగేస్తారు. ఇప్పుడు నిజానికి కచుడు శుక్రాచార్యుడి యొక్క కడుపులో అయితే ఉంటాడు. మళ్ళీ ఒకరోజు గడుస్తుంది. మళ్ళీ దేవయాని వచ్చి తన తండ్రితో శుక్రాచార్యుడితో మళ్ళీ బాధపడుతుంది. మళ్ళీ కచుడు కనిపించకుండా పోయాడు, ఏమయ్యాడో తెలియదు, ఎలా అని విలపిస్తూ ఉంటుంది. కూతురు బాధను చూసి తట్టుకోలేక శుక్రాచార్యుడు మళ్ళీ మృత సంజీవి విద్యను ఉపయోగించి కచుడుని బ్రతికించాలని అనుకుంటాడు. అయితే కచుడు ఎక్కడున్నాడో అని ఈసారి మళ్ళీ దివ్య దృష్టితో చూడగా కచుడు శుక్రాచార్యుడు తాగినటువంటి మద్యంలోనే కలిసి తన కడుపులో ఉంటాడని గ్రహిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను ఉపయోగించి కచుడిని బ్రతికించాలంటే తను మరణించాలి అని ఆలోచిస్తాడు. అంటే కచుడు బయట రావాలంటే తను మరణించాలి అని చెబుతాడు. అప్పుడే కచుడు లోపల నుంచి అంటే శుక్రాచార్యుడి యొక్క దేహంలో నుంచి ఒక గొంతైతే ఇస్తాడు. ఏమనంటే, గురువర్య, మృత సంజీవని విద్యను నాకు నేర్పించండి. నేను బ్రతికి బయట వస్తే ఆ విద్యతో మిమ్మల్ని మళ్ళీ నేను బ్రతికిస్తాను అని చెప్తాడు కచుడు. ఓ, ఇది చాలా మంచి ఉపాయం కదా అని ఆలోచించి శుక్రాచార్యుడు తన కడుపులో ఉన్నటువంటి కచుడికి మృత సంజీవని విద్యను నేర్పిస్తాడు. శుక్రాచార్యుడు నేర్పించి ఆ విద్య ద్వారా మళ్ళీ కచుడిని బ్రతికిస్తాడు. కచుడిని బ్రతికించగానే శుక్రాచార్యుడు అప్పటికప్పుడే మరణిస్తాడు. ఆయన కడుపులో నుంచి వచ్చినటువంటి కచుడు బయటికి వచ్చి అదే మృత సంజీవని విద్యతో శుక్రాచార్యుడిని మళ్ళీ బ్రతికిస్తాడు. బ్రతికించగా దేవయాని ఎంతో సంతోషపడుతుంది. సంతోషపడగా అప్పుడే వెంటనే దేవయాని కచుడిని మనమిద్దరం వివాహం చేసుకుందాము అని అడుగుతుంది. అందుకు కచుడు నిరాకరిస్తాడు. ఎందుకంటే నేను ఇప్పుడు మీ యొక్క తండ్రి కడుపులో నుంచి బయట వచ్చాను, అంటే ఇప్పుడు మనమిద్దరం వివాహం చేసుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే అది వేరొక కలయికగా మారిపోతుంది, అందుకే చేసుకోలేని అంటాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కచుడు తన దేవలోకానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుతుంది దేవయాని కచుడిని వివాహం చేసుకోమని. అయితే కచుడు మళ్ళీ నిరాకరిస్తాడు. అప్పుడే దేవయాని కచుడికైతే ఒక శాపమైతే ఇస్తుంది. అది ఏంటంటే, నీవు నా తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి మృత్యుంజయ విద్య మీ యొక్క దేవలోకంలో పనికి రాకుండా పోతుంది. ఆ విద్యను ప్రయోగించి ఎవరిని కాపాడలేకపోతారు అనే శాపమైతే ఇస్తుంది. అదేలాగా కచుడు కూడా తిరిగి ఆమెకొక శాపాన్నైతే ఇస్తాడు. తరువాత గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తను దేవలోకానికి పయనమవుతున్నానని చెప్పి అక్కడి నుంచి అయితే కచుడు వెళ్ళిపోతాడు. కచుడు యొక్క విద్య ప్రత్యక్షంగా కాకుండా దేవతలకు పరోక్షంగా అయితే ఉపయోగపడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.